పరిశుద్ధాత్మ కార్యం చేస్తున్న ప్రాంతంలో తొణికిసలాడే జీవాన్ని గూర్చి మాటల్లో వివరించడం కష్టమే. వాతావరణమే దేవుని జీవంతో నిండిపోయినట్టుంది. ప్రతి వస్తువు, గడ్డి, రాళ్ళు, సముద్రం, ఆకాశం అన్నీ కూడా దేవుడిక్కడే ఉన్నాడు అని గొంతెత్తి చెప్తున్నట్టుగా ఉంది. ఎగిరే పక్షులు, పురుగులు కూడా దేవుని వార్తాహరులుగా మారుమనసు పొందమని లూయిస్ ప్రజలను హెచ్చరిస్తున్నట్లుగా అనిపించింది. ఇక్కడి ఉజ్జీవాన్ని గూర్చి డంకన్ క్లుప్తంగా ఒక్క మాటలో ఇలా అన్నాడు: ఈ ప్రాంతమంతా దేవుని సన్నిధితో నానిపోయింది. దేవుని సన్నిధి సర్వత్రా వ్యాపించి ఎవరూ తప్పించుకోనంతగా ఉంది. ఈ దినాలలో లూయిస్లో అడుగుపెట్టిన వారందరూ ఇంట్లో, చర్చిలో, రోడ్డు ప్రక్కన ఎక్కడికి వెళ్ళినా, ఎటు చూసినా ఆ ఆత్మీయ వాతావరణాన్ని అనుభవించగలిగారు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును అనే పాట నూతనమైన గ్రహింపుతో పాడేవారు. ఒక రాత్రి రక్షణ పొందాలనే ఆశతో ఒక వ్యక్తి పాస్టర్ గారింటికి వచ్చాడు. పాస్టర్ గారు అతన్ని కూర్చోపెట్టి, నువ్వు కూటానికి రాలేదు కదా, రక్షణ పొందాలని నీకు ఎలా అనిపించింది అని అడిగారు. నేను కూటానికి రాని మాట నిజమే, అయితే ఉజ్జీవం ఇక్కడ గాలిలో కూడా ఉంది. పరిశుద్ధాత్మ సన్నిధి నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను అన్నాడు. కొన్ని సంవత్సరాల నుండి రక్షణ పొందకుండా తప్పించుకున్నవారు దేవుని చేత ఎలా పట్టుబడ్డారో అనే దానికి ఒక యవనస్తుని జీవితమే తార్కాణం. అతని సోదరి బర్వాస్కు వెళ్ళి తిరిగి వచ్చి అక్కడ ఏం జరుగుతున్నది తన సోదరుడికి చెప్పింది. ఈ యువకుడికి భయం పట్టుకుంది. మారుమనస్సు పొందడం అతనికి ఇష్టం లేదు. డంకన్ మా గ్రామానికి రాకుండా చెయ్యి ప్రభువా అని తన పద్ధతిలో ప్రార్థన చేశాడు. అయితే డంకన్ ఆ గ్రామానికి రానే వచ్చాడు. కొద్ది రోజులు కోటాలకు వెళ్ళడానికి ఈ యువకుడు అంగీకరించలేదు. ఆ తరువాత వెళ్ళక తప్పని పరిస్థితుల్లో కోటానికి వెళ్ళాడు. ఆ రోజు డంకన్ మాట్లాడుతూ, సముద్ర ప్రయాణం చేస్తూ ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుని సేవ చేస్తానని చెప్పి ఆ తరువాత చెయ్యని వాళ్ళు ఉన్నారు అన్నాడు. వెంటనే ఆ మాట ఈ అబ్బాయికి గుచ్చుకుంది. ఆయన నా గురించే మాట్లాడుతున్నాడు. మా అక్క నా విషయం ఆయనకు చెప్పి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాక ఆమె సంగతి చూస్తాను అనుకున్నాడు. యుద్ధంలో అతడు ఉన్న ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, తండ్రి నన్ను బ్రతికించు, నేను బ్రతికితే నీ సేవ చేస్తాను అని ప్రార్థన చేశాడు. అయితే ఆ విషయం తరువాత మర్చిపోయాడు. ఇప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నాడు. మరుసటి రోజు డంకన్ అతని ఇంటికి వెళ్ళి అతనితో కలిసి ప్రార్థన చేశాక అతనిలో భారం రెట్టింపయింది. ఆ సాయంకాలానికి ఇంక భరించలేక కూటానికి వెళ్ళి కూటం అయిపోయాక అందరికంటే ముందు ప్రార్థన కోసం డంకన్ దగ్గరకు పరిగెత్తాడు. డంకన్ అతనితో కలిసి ప్రార్థన చేసినప్పటికీ రక్షణ నిశ్చేత అతనికి రాలేదు. రక్షణ నిశ్చేత ఎలా పొందాలో అతనికి అర్థం కాలేదు. నేను నశించిపోయాను, ఇంకా నాకు నరకమే మిగిలింది అంటూ నిరాశతో ఏడ్చాడు. అతని పరిస్థితి పరలోకానికి నరకానికి మధ్య ఊగిసలాడుతున్నట్లుగా అనిపించింది. చివరకు డంకన్ ఒంటరిగా కొంతసేపు ప్రార్థనలో గడుపు అన్నాడు. నాకు అసలు ప్రార్థన రావడం లేదు అన్నాడు. అయితే దేవుని దయ కొరకు ఆయన వైపు చూడు అన్నాడు. డంకన్ వెంటనే అతడు మోకాళ్ల మీద పడి కొద్ది మాటలు పలికాడో లేదో గొప్ప అద్భుతం జరిగింది. వెంటనే అతనిలో ఉన్న పాపభారం తొలగిపోయి దాని బదులుగా పాపక్షమాపణ, సంతోషంతో అతని హృదయం నిండిపోయింది. తనను ఇంతవరకు బంధించి ఉంచిన పాపపు సంకెళ్ళు, బంధకాలు తెగిపోయి కింద పడిపోయినట్లుగా అనిపించింది. దేవుని ప్రేమతో అతని హృదయం నిండిపోయేసరికి పట్టలేని ఆనందంతో గంతులు వేశాడు. ఇప్పుడే పరలోకానికి వెళ్ళిపోతున్నట్లుగా అతనికి అనిపించింది. ఆ యవనస్తుడు ఇంటికి వెళ్లే దారిలో ఒక వృద్ధుడు కనిపిస్తే ఒక విధమైన వెలుగు ఆయనను ఆవరించినట్టుగా అనిపించి ఆయన ముఖంలోకి తేరి చూసి ఆయన ప్రభువే అని గుర్తించాడు. అందరి సాక్ష్యాలు ఒకేలా ఉండకపోయినప్పటికీ ఆ దినాలలో ప్రభువుని చూసిన సంఘటనలు అసాధారణమేమీ కావు. ఆమేన్. ఆత్మీయ జ్ఞానం ఎక్కువయ్యింది. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు నువ్వు దేవునితో ఈరోజు మాట్లాడావా అని పలకరించుకునేవారు. రక్షణ పొందినవారు ప్రార్థన జరిగే ఇళ్లకు, రక్షణ పొందాలని ఆశిస్తున్న వారి ఇండ్లకు ఆత్మ ప్రేరేపణ కలిగి వెళ్ళేవారు. ఒక ఆమె ఆవుకు పాలు తీస్తుండగా దేవుడు ఆమెను ప్రేరేపించగానే చేస్తున్న పని విడిచిపెట్టి
తన పొరుగు ఇంటికి వెళ్లి రక్షణ పొందమని వారిని బ్రతిమాలింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ను దేవుడు ప్రేరేపించినప్పుడు అతడు బస్సు ఆపి రక్షణ పొందమని బస్సులోని వారందరినీ వేడుకున్నాడు. ఏమో, అది బస్సులో ఉన్న ఎవరికైనా చివరి సందేశం కావచ్చు, అది ఎవరికి తెలుసు. అయితే ఆ సందేశాన్ని తిరస్కరించిన ఒక యవనస్తుడు తిరుగు ప్రయాణంలో అనుకోని విధంగా మరణించాడు. ఈ ఉజ్జీవం అంతటిలో ఆత్మ సంచారాన్ని డంకన్ ముందుగానే గ్రహించగలిగేవాడు. ఆ రోజు రక్షణ పొందబోయే వారి విషయం డంకన్ ముందుగానే ఆత్మలో గ్రహించగలిగేవాడు. టార్సెట్ అనే గ్రామంలో ఒక ప్రార్థనా వీరుడు ఉన్నాడు. తన గ్రామానికి ఉజ్జీవం రాబోయే దినం ఆయనకు ముందుగానే తెలిసింది. నేను ఒక రాత్రి ఒక గదిలో ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా గొప్ప వెలుగుతో నా గది నిండిపోయింది. టార్సెట్ను దేవుడు దర్శించబోతున్నాడని నాకు అర్థమయ్యింది అన్నాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. అదే రోజు కూటంలో చాలామంది ప్రభువును తెలుసుకున్నారు. అతనితో మాట్లాడుతున్న మిషనరీ అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు తగిన శక్తిని అనుగ్రహిస్తుండగా ఈ ఉజ్జీవంలో పాలు పొందుతున్న వారికి అలసట గాని సమయం గాని తెలియలేదు. రాత్రంతా గృహకూడికలు జరుగుతుండేవి. అటువంటి దైవిక వాతావరణంలో నిద్రపోవడానికి కూడా ఎవరికి ఇష్టం ఉండేది కాదు. నిద్రపోవడం అంటే సమయాన్ని వృధా చేయడమే అనుకునేవారు. ఒక రాత్రి గృహకూడికలో మెట్ల మీద ఇద్దరు యువకులు కూర్చుని కునుకుతున్నారు. అయితే ఒక వృద్ధుడు ప్రార్థన చేస్తుండగా కూర్చున్న వారి మీద ఆత్మ కుమ్మరింపబడి మెరుపులా కునుకుతున్న వారిని తాకేసరికి వాళ్ళు తుళ్ళిపడి లేచారు. కూటానికి రావడానికి ఇష్టపడని ఒక ఆమెను దేవుని ఆత్మ సంధించగానే పశ్చాత్తాపంతో గట్టిగా ఏడుస్తూ పాపాలను ఒప్పుకుని ప్రభు తట్టి తిరిగింది. ప్రార్థనాపరుడైన ఒక టీచర్ గారు రోజుకు 2 గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుని పాఠశాల ముగియగానే వచ్చి కూటాలలో సహాయం చేసేవాడు. కొత్తగా మారుమనసు పొందినవారు కూటం ముగిసిన తరువాత ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేక రోడ్డు పక్కన గాని సముద్రపు ఒడ్డున గాని కూర్చుని దేవుని స్తుతిస్తూ దేవుడు తమ కొరకు చేసిన గొప్ప కార్యములు ఇతరులతో పంచుకునేవారు. ఒక రాత్రి గృహకూడికకు ఎక్కువ మంది వచ్చినందున స్థలం చాలక పక్కనే ఉన్న మైదానంలో కూడుకుని దేవదూతలు వారితో కలిసి పాడారా అనిపించేటంత వరకు పాటలు పాడుతూనే ఉన్నారు. ఉజ్జీవాగ్నిని గ్రామానికి వ్యాపింపచేస్తున్న డంకన్కు తరచుగా అలసట కలిగినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆ సమయానికి కావలసిన శక్తిని దయచేసి భారమైన పనిని ఆ ఒత్తిడిని తట్టుకునే కృపనిచ్చారు. సాధారణంగా ప్రసంగానికి కావలసిన అంశం మీద డంకన్ ముందే సిద్ధపడేవాడు. అయితే ఉజ్జీవంలో సమయం తక్కువగా ఉండడం వలన తక్కువ వ్యవధిలోనే అనేక స్థలాలలో కూటాలు పెట్టవలసినందువలన డంకన్కు ప్రసంగానికి సిద్ధపడే అవకాశం అంతగా ఉండేది కాదు. అటువంటి సమయాల్లో ప్రజల ఆత్మీయ అవసరతలకు అనుగుణంగా తగిన అంశాన్ని పరిశుద్ధాత్మ డంకన్కు ఇచ్చేవారు.